రోజు మాస శివరాత్రి, అది కూడా సోమవారము, ఇంకా ఆరుద్ర నక్షత్రము కృష్ణపక్ష చతుర్దశిలో వచ్చింది కదా. అసలు చాలా శక్తివంతమైన రోజు అంట ఈరోజు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు రజిత ఇదర వ్లాగ్స్. నిజంగా అంటూ ఉంటారు కదండి, శివయ్య అనుగ్రహం లేనిదే చీమైన కుట్టదనేసి. అది మాత్రం నిజమండి. ఎందుకంటే నాకు అసలు ఈరోజు ఇంత పవిత్రమైన రోజు అని నాకు అస్సలు తెలియదండి. నాకు ముందు రోజు నైటు మా ఫ్రెండ్ మెసేజ్ చేసిందనమాట, రేపు గుడికి వెళ్దామా అని చెప్పి మెసేజ్ చేసింది. ఎందుకని అడిగితే ఇలాగా చాలా శక్తివంతమైన రోజంట, వెళ్ళేసి వద్దాము, దీపం ముట్టిద్దాం అనేసి అన్నదనమాట. అసలు నాకు తెలియని కూడా తెలియదండి, తను చెప్పడం వల్ల నేను ఇంకా మార్నింగ్ మీ గుడికి వెళ్ళామన్నమాట. ఈ రోజు నేను అసలు ఎప్పుడు మర్చిపోనండి. ఎందుకంటే ఇంక చెప్తాను మీకు ఎందుకు ఆ విషయం కూడా. ఇంకా గుడికి వచ్చామండి మార్నింగ్. మేము ఇక్కడికే ఎందుకు వచ్చామంటే, ఈ శివలింగం అనేది చాలా శక్తివంతమైనదండి. ఇక్కడ ఏంటంటే ఇది స్వయంభూగా వెలిసిన శివలింగం అనేసి అంటూ ఉంటారండి. దీన్ని ఇలాగే ఉంచారనమాట. ఎందుకంటే ఈ శివలింగాన్ని చాలాసార్లు తీసేసి కొత్తగా మంచిగా పెడదామనేసి, చిన్నగా గుడి కడదామనేసి అనుకున్నారంట. ఎందుకంటే అక్కడ స్పేస్ కూడా ఎక్కువ లేదు. అలాగా కడదామని చాలామంది అనుకున్నారంట, భక్తులు ముందుకొచ్చారంట. కానీ అస్సలు అది జరగనివ్వలేదంట. కింద అమ్మవారు ఉంటారంట, శివలింగం కింద అమ్మవారు ఉంటారంట. అమ్మవారు అనేది శివలింగాన్ని ఏమంటారు తీయకుండా, ఇంకా అక్కడ గుడి కట్టనివ్వకుండా చేస్తుందంట. ఇక్కడ పెద్ద చరిత్ర ఉందండి. ఈ చూడ్డానికి మీకు అలా ఉంది, కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది శివలింగానికి. చాలామంది వస్తూ ఉంటారండి ఇక్కడికి. ఇంకా చాలామంది మొక్కుకుంటారనమాట. ఇక్కడ పొంగల్ చేసి స్వామివారికి నైవేద్యంగా పెడతారు. ఇక్కడనే ఏమంటారు ప్రసాదాలు చేస్తారు. ఇక్కడ చాలా దూరం నుంచి వస్తారండి భక్తులు. అసలు చూసారు కదా, ఇది కొంచెం హైట్లో ఉంటుంది ఈ గుడి అనేది. ఇంకా చుట్టుపక్కల కూడా రంగనాథ స్వామి టెంపుల్ ఉందన్నమాట. గోదా రంగనాథ స్వామి గుడి ఉంది. ఇంకా దీని పక్కనే ఇంకా పెద్ద శివాలయం ఉంది, కైలాసగిరి అనేసి. అక్కడ చాలా పెద్దగా ఉంది. అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా అందులోనే అయ్యప్ప స్వామి, అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. నేను చెప్తూ ఉంటాను కదండి, ఇక్కడ స్టెప్స్ దగ్గర నుంచి కైలాసగిరి, అక్కడ అదే శివాలయం టెంపుల్ ఉందనేసి మీకు. అది దీని పక్కనే అనమాట. ఇంకేంటంటే మనం దీని కింది నుంచి వెళ్తుంటే కృష్ణుని గుడి కూడా ఉంటుందండి ఇక్కడ. అసలు ఈరోజు అయితే నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఈ రోజంతా నాకు చాలా మంచి జరిగింది, చాలా మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మేము కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. సో అందుకని ఇక్కడ భక్తులు ఎవ్వరు లేరు. ఆల్రెడీ వచ్చి దీపం ముట్టించుకొని అభిషేకం చేసుకొని చాలామంది వెళ్ళిపోయారనమాట. నిజంగా అండి, నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నానేమో నాకు అలా అనిపించింది ఈరోజు. ఎందుకంటే నాకు అంత అదృష్టం దొరికిందనమాట ఈరోజు. అదేంటంటే, నేను మామూలుగా ఇంట్లో రుద్రాభిషేకం చేసుకుందాం అనేసి అనుకున్నానండి ఈరోజు. అది నాకు ఎలా చేయాలన్నది తెలియదు, మామూలుగా చేసుకుందాం అనుకున్నాను అనమాట. అయితే నాకు తెలిసిన పక్కన అక్కని అడిగానమాట, అడుగుదామనేసి ఫోన్ చేశాను నేను అక్కకి. అక్క ఏంటంటే ప్రతి మాస శివరాత్రికి ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకుంటుందన్నమాట. అయితే నేను ఎలా చేయాలి ఏంటని చెప్పి అక్కని అడిగాను నేను. ఇంకా తన నుండి ప్రాసెస్ చెప్పింది. ఇంకా మళ్ళీ అక్క ఏమనుకుందేమో, ఇంకా ఎందుకు లేనా, నేను ఎలాగో చేపిస్తున్నాను కదా, నువ్వు వచ్చేసే ఇక్కడికి, నీతో చేపిస్తాననేసి అన్నదండి. అసలు ఆ మాట ఎవరంటారండి చెప్పు. వాళ్ళు ఇంట్లో చేయించుకునే రుద్రాభిషేకము నాతో చేపిస్తా అన్న మాట అన్నది నాకైతే ఎంత అసలు చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది అనమాట. ఒక సొంత అక్కలాగా నాకు అనిపించింది. అంత బాండింగ్ అయిపోయింది అక్కతో నాకైతే. అసలు మామూలుగా నేను ఇంట్లో దీపారాధన చేసుకొని సాయంత్రము నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడనే రుద్రాభిషేకం అక్కతో పాటు చేశానండి నేను. అసలు పంతులు గారు కూడా అండి, అసలు నువ్వు ఇక్కడికి రావడం మామూలు విషయం కాదమ్మా, నీ అదృష్టము, ఈరోజు చాలా పవిత్రమైన రోజు, ఆ శివయ్య అనుగ్రహం ఉంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు నువ్వు అనేసి అన్నారండి పంతులు గారు. ఇంకా మాట అలా అనేసరికి నాకు కంట్లో నుండి నీళ్ళు వచ్చాయండి. నాకైతే అసలు నిజంగా చాలా మంచిగా అనిపించిందండి. అసలు ఆ రోజు అన్నీ నాకు అనుకోకుండానే జరిగాయండి. మార్నింగ్ గుడికి వెళ్ళడమేమో మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను, తన వల్లనే నేను గుడికి వెళ్ళాను. ఇంకా ఈ రుద్రాభిషేకం ఏమో అక్క వల్ల నేను ఇది చేసుకోగలిగానండి నేను అసలు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.
ఇక్కడ పంతులు గారు ఇంకా అభిషేకాలు చేపిస్తున్నారనమాట. అసలు పంతులు గారు కూడా అండి చాలా బాగా చాలా ఓపికగా అన్ని మంచిగా చేపించారండి. ఓం నమస్తే రుద్రమన్నవతోతైషవే నమః. నమస్తే అస్తు తన్మునే బాహుభ్యామదతే నమః. తైనం గోపాదృసన్నాదృసన్నదహార్యః వతైనం విశ్వాభూతాని చ దృష్ట్వా ప్రణయాతినః. నమో హస్తనీలగ్రీవాయ సహస్రాక్షాయ మేఘసే అధోయాస్య సత్వానోహాతేభ్యో కరోన్నమః. బ్రహ్మస్య యోర్ధ్యాద్యయోర్ధ్యం యాస్తతే అశవః పరాతో భగవావాదిత్య కుంసహస్రాక్షస్య దేశదే నిషేధ్య కళ్యాణాముఖశమనో భవ విద్యంధనక విద్యనా విచర్యా భాణావాకుమనేక భూరజ్జన శంగదయాతామసిస్తే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ. ఏమైతే పదాలు ఉన్నాయండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ తే నమః. నమో హిరణ్యవాఘవే సేనాన్యాదిశాంజవతయ నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః వసూనామతయ నమః. సింగిరాయ ధికేమతేపతీనామతయ నమో నమో బభృతాయ నివ్యాధినేనామతయ నమో నమో హరికేశాయోపవీతినే వృక్షానామతయ నమో నమో భవత్తహేత్త జగతామతయ నమో రుద్రాయ తదావిన క్షేత్రానామతయ నమః. సోదాహంతాయ భవానామతయ నమో నమః. రోహితాయ తపతే వృక్షానామతయ నమో నమో మందనే వాణిజాయ కక్షానామతయ నమో నమః. భువంతయ వాళికోషధీనామతయ నమో పురుషరోటాయ క్రందీయతే మత్తేనామతయ నమో. వృత్తవీతాయ ధావితే సత్వానామతయ నమః. నమస్తహమానాయ నవ్యాధినేనామతయ నమః. కకువాయ నిషంగనేశానామతయ నమో. నిషంగని శ్రీమతే చక్కరేనామతయ నమో నమో. వంగితే పరివంగితే సాయోనామతయ నమో నమో. నికేరవే పరిచరారణ్యానామతయ నమః. సిద్ధ్యాగుణమధ్యతామతయ నమో నమో. సిమధ్యాన కన్యరద్రపదాని గిరిచరా కులఖ్యానామతయ నమః. విషమధ్యోజన్మానిభ్యశ్చవో అసన్మానేభ్యః ప్రీతిగదానేభ్యశ్చ వో నమో. అయాద్రశ్చ విద్రశ్చ నమస్త్రవిద్యావాద్రశ్చ నమస్తభాభ్యశ్చ వాపదిశ్చ వో నమః. అక్షేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమః నమః. అవ్యాధినేభ్యాపమందభ్యశ్చ వో నమః. అకేభ్యో నమః. వృషేభ్యో వృషపతిభ్యశ్చ వో నమః. వ్రతేభ్యో వ్రతపతిభ్యశ్చ వో నమః. గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమః. విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ మహాశుల్లకేభ్యశ్చ వో నమః. రథేభ్యో రథేభ్యశ్చ వో నమః. రథేభ్యః రథపతిభ్యశ్చ నమః. సేనాభ్యశ్చ వో నమః. క్షత్రభ్యశ్చ నమస్తభ్యో రథకరాలేభ్యో కులాలేభ్యో నమో నమః. కుంకం నీళ్ళు పళ్ళన్నా అయిపోయాక నమో భవాయ వర్ధాయ సంవృద్ధాయ ప్రతిమాదీగ్రాయ దీభ్యాజన్యాత ధోభ్యాజ దశాజ పరిజాజ మధ్యమాజ ప్రకల్పాజయాభ్యాజ సౌభ్యాజ ప్రతిపద్యాజయమ్యాజ దేవ్యాజ వర్వాజ కళ్యాజ లోకావనన్యాజ కఖ్యాత నమస్త్రవాయ ప్రతిస్రవాయ జాత జయనాయ రథాయ నమస్సర్వాయ ప్రతిగ్రాయ భీమాగ్రేవదాయ ధన్ధనాయ దుష్టాయ ప్రమదాయ దౌతాయ ప్రహితాశాకం దత్యాత ధన్మనాయ పత్యాయ నమ. కాజ్యాయ నేభ్యాయ నమ. శ్రోత్యాయ రథ్యాయ నాట్యాయ వైశంతాయ నమ. కోప్యాయ వక్యాయ నమ. వర్గాయ మేఘ్యాయ వాచ్వేమాచక్రేవదాయ నమస్కరా నమస్కరా నమశివాయ శివతరా వర్యాయ హిరణ్యాయ వవర్గంతనకరాకబద్ధనా పురస్యాయ భక్త్యాయ భక్త్యాయ కైజ్యాయ రదస్కన్యాయ ద్రాపేగంధ పరిష్పదే దరిద్రం నీలలోక ఏషాం పురుషానం ఏషాం మతో నామాపారోమ ఏషాం కించనామతో యాతే రుద్రశివాదనోశివా విశ్వాహ వేషదే రుడదేవతేయమాకం రుద్రాయ తపసేక వర్ధనే చమత్సేహాయ ప్రవరాయ హేమచం యదానశ్యవదే చతుష్పదే విశ్వం మృత్యం మృత్యువర్ధనం వర్వారుకమివ బంధనాన్ మృత్యుర్ముక్షీయమం మృదాద్య రుద్రోగ్నోయో అప్సయమోషదేశియ రుద్ర విశ్వాభువనామివై తస్మై రుద్రాయ నమో. హస్తే నమస్తే తన్మాదిత్యశ్యామహే సమనదాయ రుద్రం నమామి వర్ధవచ్చయం మే హస్త భగవానయం మే భగవంత్రయం మే విత్తమేయః. యాతే సహస్రమైతం వాచా మృత్యమే దశత్యమే బలంత్యమే ఓజత్యమే మజిత్యమే జరాచమే ఆత్మానమే శరీరానిచమే జైసంత్యమాదిత్యమే అగ్నిత్యమహేంద్రత్యమే వామత్యమహేంద్రత్యమే జగతాచమహేంద్రత్యమే నమస్తదీచమహేంద్రత్యమే భూజాచమహేంద్రత్యమే బృహస్పతిత్యమహేంద్రత్యమే ఇంద్రాచమే భౌజత్యమే భోజాత్యమే అగ్నిత్యమహేంద్రత్యమే. ఓం అగ్నా గర్భాచమే వత్సాచమే దుర్యాఘాచమే దుర్యాఘీచమే దిత్యాఘాచమే పంచావీచమే దుర్యాఘాచమే దుర్యాఘీచమే దుర్యాఘీచమే పంచావాచమే వృషభస్యమే వజాచమే భేజత్యనాయుర్యజ్ఞేన కల్పతాం.
रानो यज्ञानकल्पतां पानो यज्ञानकल्पतां यानो यज्ञानकल्पतां जगर्यज्ञानकल्पतां मानो यज्ञानकल्पतां वाक्यज्ञानकल्पतां మొత్తం అన్ని ఏవే ఉన్నాయో అన్ని వేసేసారా ఇంకా ఉన్నాయా ఇంకే నమోతేకాదశమే త్రయోదశమే పంచదశమే సప్తదశమే నవదశమే ఏకా త్రిగంధత్యమే త్రయోవిగంధత్యమే పంచావిగంధత్యమే నవమదిగేకా త్రిగంధత్రుగంధత్యమే రాత్రిగంధత్యమే శత్రుగంధత్రుగంధత్రాగంధత్రాగంధత్య వనత్య వనత్యాధిపతిత్యః ఇనాదేవ గోర్మనక్యః सज्जो जातं प्रपद्यामि सज्जो जाताय वै नमो नमः भवे भवेनाति भवत्यमान् भवद्भवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः कामद्भवाय नमः अघोरेभ्यो घोरेभ्यः घोरघोरासनेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्रारूपेभ्यः ॐ शान्ति शान्ति शान्तिः गणपतये नमः निधनपतान्तिकाय नमः ॐ भवद्भाय नमः ॐ दिव्याय नमः ॐ दिव्यलिङ्गाय नमः ओम भवाय नमः ओम भवलिंगाय नमः ओम सर्वाय नमः ओम सर्वलिंगाय नमः ओम जलाय नमः ओम जललिंगाय नमः ओम आत्माय नमः ओम आत्मलिंगाय नमः ओम परमाय नमः ओम परमलिंगाय नमः एतस्योमस्य सूर्यस्य सर्वलिंगस्य वेदिवानि मन्त्रं सज्जो जातं प्रपद्यामि सज्जो जाताय वै नमो नमः भवे भवेनाति भवत्यमान् भगवद्भवाय नमः त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम् एकबिल्वं समर्पयामि अन्तु त्रिजन्मपापसंहारम् एकबिल्वं दिवार्पणं विशाखाबिल्वपत्रे च हृत्यते कोमलैश्वरे नन्दिकेश्वरे उद्यन्ते सर्वपापेभ्यः एकबिल्वं दिवार्पणं सालग्रामाचलामेकं जातु विप्राय यापयेत् वामयज्ञामहापुण्यम् एकबिल्वं दिवार्पणं दन्तकोटि सहस्राणि वाजपेयाशतानि च कोटिकन्या महादानम् एकबिल्वं दिवार्पणं पार्वत्या श्वेतसञ्जातं महादेवेश च प्रियम् बिल्ववृक्षं नमस्यामि एकबिल्वं दिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य दर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं दिवार्पणं मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणे మూలమేదంటే చేతితో మీద బ్రహ్మదేవుడు ఉంటాడు మయంలో విష్ణుమూర్తి ఉంటాడు అంతరంలో శివుడు ఉంటాడు అన్నమాట ఆ త్రిదలం అంటే త్రిమూర్తులు వేసినట్టు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం ఎప్పటే శివసన్నిధో సర్వపాప వినన్ముక్త శివలోకామవాప్నతే ఓం బ్రహ్మగుణాది సురాజితలింగం నిర్మలభాషిత శోభితలింగం పూలు అన్ని చేయండి జన్మజదుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరాచితలింగం రామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం పనిపతివేష్టితశోభితలింగం సత్యయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుమశుంగనచింతితలింగం పంకజహారశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవాగణాశితసేవితలింగం భావైర్భక్తిదిరేవచలింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదరిద్రవివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురుసురవరపూజితలింగం సురవనపక్ష్మసమాచితలింగం పరమపరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగార్చకమిదం పుణ్యం ఎప్పటి శివసన్నిధో శివలోకమవాప్నోమి శివేన సహ మోదతే ఓం అమ్మవారికి ఒక్క పూజ చేయండమ్మా ఓం ఐం హ్రీం శ్రీం త్రిపురసుందర్యై నమః హృదయదేవ్యై నమః శిరోదేవ్యై నమః టీకాదేవ్యై నమః కవచదేవ్యై నమః నేత్రదేవ్యై నమః హస్తదేవ్యై నమః రమేశ్వర్యై నమః భగవానిన్యై నమః నిత్యగమ్యాయ నమః వేరుండాయ నమః వగ్నివారిన్యై నమః పద్యాసురాయ నమః శివదూత్యాయ నమః దళితాయ నమః కుంకుమంతితాయ నమః నిత్యాయ నమః నీతపతాకాయ నమః విజయాయ నమః సర్వమంగళాయ నమః జ్వాలాయ నమః చిత్రాయ నమః మహానిత్యాయ నమః నిత్యానందకరీవర వైకరీవం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః మహా సార్ దీపంలో నూనె చూడండి ఉంది పంతులు